సముద్రం అన్నాక ఆటుపోట్లు సహజం. జీవితం అన్నాక కష్ట సుఖాలనేవి దాని నైజం. ఏదేమైనా ఉగాది పచ్చడిలా అన్నీ కలగలిపుంటేనే జీవితం. మధ్య మధ్యలో ఉంటాయిలెండి మసాలాల గరం గరం, చుట్టుపక్కల జనాల సూటిపోటి మాటల ప్రశంస, విమర్శల కోలాహలం. దానికోసం వదిలేసుకుంటావా ఉన్న ఒకే ఈ జీవితం. నీదన్న ఒక రోజున నీకంటూ వస్తుంది ఒక సువర్ణ అవకాశం. ఆ రోజు వద్దన్నా వస్తుంది నీ బంధువర్గం. వారి మాటలకు పొంగిపోయి తలకెక్కించుకోకు అహంకారం. గొప్పవాడివైనా పేదవాడైనా ఊరికినే రాదు ఏ విజయం. నీవు బాగున్నావంటే సహించరు నీ వాళ్ళు అనుకునే కొంతమంది నీ స్వజనం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటావు, అది నీ నైజం. కానీ అందరూ నీలానే ఆలోచిస్తారనుకోవడం నీ అమాయకత్వం. గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేలు లాంటి వారు ఉన్నవారు జరభద్రం. నిజం చెప్పనా, అసలు అలాంటి వారికి పెద్దపీట వేస్తుంది ఈ లోకం. నేను నమ్ముకుని నీపై ఆశలు పెట్టుకుని ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తున్నాయి ఓ జంట ప్రాణాలు రెండు. సోదరా, ప్రయాణంలో కాస్త పైలం. వారే లేకపోతే ఈ లోకంలో నువ్వు లేవు, ఇది నగ్న సత్యం. నిన్ను కన్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టకపోయినా పర్వాలేదు, కానీ చెడగొట్టుకు, అది మహాపాపం. ఆ రద్దు దంపతులకు మిగల్చికయ్యాక అన్నిటి శోకం. జీవితం అంటే కాదు మెలిపెట్టి విసిరేసిన కాగితం. నీకు నువ్వే రాసుకోవాలి చెమట చుక్క సిరాతో పుస్తకం. అదే నీ భవిష్యత్తు తరాలకు నీవిచ్చే గౌరవం. రేపు నువ్వున్నా లేకపోయినా తరువాతి తరాలకి అవుతావు ఒక అందమైన జ్ఞాపకం. ఇంతకు మించి నేను చెప్పను, ఇక నీవే అర్థం చేసుకోవాలి. జీవితం కాకతీయంగా సాగిపోయేది కాదు, కాలం కాలం దగ్గర ఉంటుంది ప్రతిదానికి ఒక సమాధానం. కంగారు పడకుండా విసిగిపోకుండా ఆస్వాదించు, ఉన్నది ఒకటే జీవితం. నేను దేవుడు పుట్టించినందుకు నీ జీవితంలో ఆయన చేసుకో ప్రసన్నం, అది నీకు క్షేమం. అప్పుడు భూమి మీద పుట్టినందుకు నీ జీవితం అవుతుంది సార్థకం. జీవితం అంటే కాదు అంతేమి సులభం, అయినా బాగుంటుంది. అదే నవ్వు తెప్పించే వికటహాసం. మొదలు పెట్టావుగా మంచో చెడు, కష్టమో సుఖమో, కొనసాగించేసిందేగా ఈ జీవన తరంగం. ఇదే కదా జీవితం, ఇదే కదా ఒక సామాన్యుడిగా నీ జీవితం. ఈ మధ్యలో ఉండేవే జననం, రోగం, భోగం, మరణం. నీ జీవితంలో అవ్వాలి ప్రపంచానికి ఒక పుస్తక పఠనం. చరిత్ర పుటల్లో నీ పేరు గుర్తుండిపోయేలా రాసుకోవాలి కనీసం ఒక అక్షరం. అప్పుడే కదా నీ జన్మ సార్థకం.